తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కన్న తండ్రి అహంకారం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమించిన పాపానికి కన్న కూతురినే ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు ఒక కసాయి తండ్రి. అయితే ఇక్కడ విలన్ ఆ తండ్రి మాత్రమే కాదు, రక్షణగా ఉండాల్సిన ఓ అధికారి హస్తం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ అధికారి ధనదాహం, డబ్బుల కోసం కుదుర్చుకున్న ఓ చీకటి డీల్ ఒక యువతిని మృత్యువోడికి చేర్చింది. పల్నాడు జిల్లా మాచర్ల చౌడేశ్వరి పరువు హత్య కేసు విచారణలో చీకటి కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాచర్లకు చెందిన వ్యాపారి చంద్రశ్రీను కూతురు చౌడేశ్వరి అదే ప్రాంతానికి చెందిన నాగరాజు అనే యువకుడిని ప్రాణంగా ప్రేమించింది. కానీ తండ్రి చంద్రశ్రీను మాత్రం తన పరువు అంతస్తులకు తగ్గట్టుగా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. నిశ్చితార్థానికి 2 రోజులు ఉందనగా ఆస్తి అంతస్తుల కంటే తన ప్రేమ ముఖ్యమనుకున్న చౌడేశ్వరి ఇల్లు వదిలి వెళ్లిపోయి నాగరాజును వివాహం చేసుకుంది. దీంతో సమాజంలో తన పరువు రోడ్డున పడిందని ఆ తండ్రి రగిలిపోయాడు. తన కూతురు ఇంట్లోని బంగారు నగలు ఎత్తుకుపోయిందని పోలీసులకు ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. ఇక్కడే అసలు ఆట మొదలైంది. తన కూతురిని ఎలాగైనా పట్టుకోవడానికి ఆ తండ్రి ఓ అధికారితో భారీ డీల్ కుదుర్చుకున్నాడు. నా కూతురు ఎక్కడున్నా సరే నా చేతికి అప్పగించాలి, దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు అని బేరమాడాడు. సమాచారం ప్రకారం ఈ చీకటి ఒప్పందం కోసం ఆ అధికారికి 2 విడతలుగా లక్షల్లో డబ్బులు ముట్టాయి. డబ్బుకు ఆశపడిన ఆ అధికారి మొత్తానికి ఆ జంటను కనిపెట్టి మాచర్ల పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చాడు. సార్, నేను మేజర్ని, నాకు ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నా భర్త నాగరాజుతోనే నేను జీవిస్తాను అని చౌడేశ్వరి ఆ అధికారితో స్పష్టంగా చెప్పి బ్రతిమలాడుకుంది. చట్ట ప్రకారం 2 మేజర్లు కాబట్టి వారిని భార్యాభర్తలుగా వదిలేయాలి. కానీ జేబులో పడిన నోట్ల కట్టలు ఆ అధికారి కళ్ళు మూసేశాయి. చట్టాన్ని పక్కన పెట్టి చౌడేశ్వరిని బలవంతంగా ఆ కసాయి తల్లిదండ్రులకు అప్పగించాడు. ఒక 5 రోజులు పుట్టింట్లో ఉండి ఆ తర్వాత మార్చి 19న భర్త దగ్గరకు వెళ్లేలా ఒక అమానుషమైన ఒప్పందం రాయించాడు. ఆ అధికారికి తెలుసు ఆ తండ్రి మనసులో ఎంత కసి ఉందో. అయినా సరే డబ్బుల కోసం ఆ అమ్మాయిని మృత్యువుకు అప్పగించాడు. ఇక చౌడేశ్వరిని తీసుకెళ్లిన తండ్రి ఆ 5 రోజులు తనకు నరకం చూపించాడు. రేపు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడి దగ్గరకు వెళ్తుందనగా చంద్రశ్రీను తన రాక్షస ప్లాన్ అమలు చేశాడు. ఇంట్లో భార్య కొడుకు ఉంటే అడ్డుపడతారని వారిని బలవంతంగా పొలానికి పంపేశాడు. తన మేనల్లుడు శ్రీనుని పిలిపించాడు. ఇద్దరు కలిసి ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్న చౌడేశ్వరిపై రాక్షసంగా ప్రవర్తించారు. పెంచి పెద్ద చేసిన చేతులే ఆ కూతుర్ని ఊపిరి ఆడకుండా చేసి చంపేశాయి. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఉరేసుకున్నట్లు సీన్ క్రియేట్ చేసి దీన్ని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే చౌడేశ్వరి హత్య జరిగిన రోజు ఆ అధికారి వ్యూహాత్మకంగా సెలవులో ఉన్నాడు. తనకి ఈ కేసుకు సంబంధం లేదని చూపించుకోవడానికి వేసిన స్కెచ్ అది. ఆ తర్వాత పోస్టుమార్టం నివేదికను కూడా తారుమారు చేసి దీన్ని ఆత్మహత్యగా ముగించేయాలని ఆ అధికారి శతవిధాలా ప్రయత్నించినట్లు సమాచారం. కానీ పోస్టుమార్టం చేసిన వైద్యుల ముందు ఆ కుట్ర సాగలేదు. నివేదికలో అది ముమ్మాటికి హత్య అని నిర్ధారణ అయింది. పోలీసుల విచారణలో ఆ కసాయి తండ్రి తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో ఈ కేసు వెనుక ఉన్న వారి గుట్టు బట్టబయలైంది. ఏదేమైనా ఓ తండ్రి పరువు అనే అహంకారంతో కన్నబిడ్డను చంపేస్తే ఒక అధికారి ధనదాహంతో ఆ బిడ్డను ఆ కసాయి చేతుల్లో పెట్టాడు. తండ్రి జైలుకెళ్లాడు, కానీ రక్షించాల్సిన చేతులే శిక్షకులుగా మారితే సామాన్యులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? అమ్ముడు పోయి ఒక ప్రాణం పోవడానికి పరోక్షంగా కారణమైన ఆ అధికారికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.